అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ చిన్న తమాషా అయిన కథ సరదాగా అనిపించింది. మనలో చాలామందిమి అశ్రద్ధ చేసే విషయాలే ఇందులో ఉన్నాయి. కథలోకి వెడదామా? ఎప్పుడూ నల్లకోటులో కనిపించే జడ్జి గారు ఈరోజు ఆశ్చర్యంగా తెల్లకోటుతో దర్శనమిచ్చారు. సార్, ఈరోజు మీరు డాక్టర్లాగా ఉన్నారు. ఈ కేసుకు ఇలానే ఉంటే నయమనిపించింది అని నవ్వుతూ ముందుకు సాగారు జడ్జిగారు. వాది ప్రతివాదుల్ని ప్రవేశపెట్టండి, కుర్చీలో కూర్చుంటూ చెప్పారు జడ్జిగారు. అయ్యా, నా పేరు రామయ్య. ఇటీవల నా శరీర అవయవాలు నేను చెప్పినట్లు వినటం లేదు, సరిగా పనిచేయడం లేదు. ఏమైనా అందామంటే మొండికేస్తున్నాయి. వీటి వలన నేను తీవ్ర అనారోగ్యానికి లోనవటమే కాకుండా భరించలేని బాధ అనుభవిస్తున్నాను. అందుకని నేను నా అవయవాల మీద కేసు పెట్టాను, అమాయకంగా చెప్పాడు రామయ్య. దీనికి శరీర అవయవాలు ఏమంటున్నాయి? వాటిని ప్రవేశపెట్టండి, జడ్జిగారు ఆదేశించారు. అయ్యా, నా పేరు గుండె. శరీర కష్టమంతా నాది. అయినప్పటికీ నేను ఎంత కష్టపడుతున్నా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అన్ని అవయవాల మాట అటుంచి నాకే సరిపడా రక్తాన్ని అందించుకోలేని దుస్థితిలో ఉన్నాను. మరి ఈ విషయం మీ యజమానికి చెప్పావా? చెప్పాను సార్. ఒకసారి అలసటగా అనిపించాను, మరోసారి తల తిరుగుతున్నట్టు, ఇంకోసారి ఎడమ చేతి వైపు లాగుతున్నట్టు, మరోసారి కొద్దిపాటి ఛాతి నొప్పి, వాంతులు, తలనొప్పి, ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను సార్. కానీ తను పట్టించుకోలేదు. నిజమేనా రామయ్య? నిజమే, కానీ అది గుండె నొప్పి అనుకోలేదయ్యా. ఓకే, గుండె, నువ్వు వెళ్ళొచ్చు. తర్వాత ఎవరు? అయ్యా, నా పేరు కాలేయం. శరీరంలో బండ చాకిరీ చేస్తాను. దాదాపు శరీరంలోని 120 పనులు నేనే చేస్తూ ఉంటాను. నన్ను రసాయన కర్మాగారం అని కూడా పిలుస్తారు. అటువంటిది నాకు హెపటైటిస్ వైరస్ సోకితే ఈ రామయ్య కనీసం పట్టించుకోలేదు. నేను 1 కాదు, 2 కాదు, దాదాపు 10 సంవత్సరాలు పోరాడి ఇక చేసేది లేక పనిచేయడం మానుకున్నాను. నిజమేనా రామయ్య? జడ్జిగారు అడిగారు. అయ్యో, నాకు తెలియదయ్యా. ఆ విషయం కాలేయం నాకు చెప్పనే లేదు. చెప్పాను సార్, ఒకసారి కాదు, వందల సార్లు. కడుపులో ఉబ్బరం కలిగించాను, గ్యాస్ ఉత్పత్తి చేశాను, కొవ్వు పదార్థాలు అరగకుండా చేశాను, కళ్ళు, చర్మం, మూత్రం అన్నిటినీ పసుపు రంగులోకి మార్చాను. అయినా తను పట్టించుకోలేదు. చివరకు నీరసం తెప్పించాను, బరువు తగ్గించాను, వెంట్రుకల్ని తెల్లగా మార్చాను. అయినా తను అసలు పట్టించుకోనే లేదు. జడ్జిగారికి విషయం అర్థమైంది. సరే కాలేయం, నువ్వు వెళ్ళవచ్చు. తర్వాత? అయ్యా, నా పేరు ఊపిరితిత్తులు. నేను ప్రాణాధార అవయవాన్ని. అయినప్పటికీ సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ద్వారా ఏడాదికి 3.2 మిలియన్ మరణాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఆరోగ్యాన్ని పూర్తిగా హరిస్తున్నాయి. అయినప్పటికీ రామయ్య నన్ను పట్టించుకోలేదు. నీ అనారోగ్యం గురించి రామయ్యకు తెలియచెప్పావా? శ్వాస తక్కువగా ఉండడం, దగ్గు, ఛాతిలో నొప్పి, అలసట, నాలుక, పెదాలు నీలిరంగులోకి మారటం ద్వారా చాలాసార్లు చెప్పాను. కానీ తను పట్టించుకోనే లేదు. సరే, ఇంకా ఎవరైనా ఉన్నారా? నా పేరు మెదడు సార్. అన్ని అవయవాలను పట్టించుకునే నన్నే రామయ్య పట్టించుకోలేదు. తల తిరుగుతుంది అని చెప్పినా, తలనొప్పి అని చెప్పినా, సరిగా నిద్ర లేకపోయినా దేన్ని లెక్క చేయకుండా నన్ను నా మానాన వదిలేశాడు. వాపోయింది మెదడు. జడ్జిగారికి విషయం అర్థమైనట్టు సరే అన్నారు. చివరికి జడ్జిగారు రామయ్య వైపు తిరిగి, సరే, ఇంతకీ నువ్వేమంటావు రామయ్య అని అడిగారు. ఇవేమీ నాకు తెలియదయ్యా. తెలుసుకోవాలి రామయ్య. మాతృభాష, దేశ భాష లాగానే దేహానికి ఒక భాష ఉంటుందని మనుషులందరూ తెలుసుకోవాలి. దేహంలోని అవయవాలు ప్రతిసారి మీకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయని, వాటి గోడును మనం ఆలకించాలని తెలుసుకోవాలి. 40 వయసు వచ్చే వరకు దేహం నువ్వు చెప్పినట్లు వింటుందని, తర్వాత దేహం చెప్పినట్లు నువ్వు వినాల్సి ఉంటుందని విషయం మనం గుర్తెరగాలి కొనసాగించారు. గాయాలు మానకపోతే జింకు లోపమని, కండరాల బలహీనతకు పొటాషియం లోపం అని, అలసట, కండరాలు పట్టేస్తుంటే మెగ్నీషియం లోపమని, హృదయ స్పందనలో అసాధారణ కదలిక ఉంటే అది మాంగనీస్ లోపమని, గోర్లు మెత్తబడటం, ఎముకలు గుల్లబారడం, మోకాళ్ళ నొప్పులు ఉంటే అది కాల్షియం లోపం అని,
అలసట, చర్మం తెల్లబడటం, తలనొప్పి ఉంటే అదే రక్తహీనత, ఐరన్ లోపం అని. ఇదంతా దేహ భాషలోని అక్షరమాలని అందరికీ తెలిసి ఉండాలి. అన్ని భాషల కంటే దేహ భాష మిన్న అన్న సంగతి 10 మందికి తెలియాలి ఆ నిజం. నా ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం అవయవాలను పట్టించుకోని రామయ్యను శిక్షించడం కాదు. ఆ పని అవయవాలు ఎలాగూ చేస్తూనే ఉన్నాయి. మిగిలిన వారైనా దేహ భాషను నేర్చుకొని అవయవాల అలసటను ఆలకించాలని, దానికోసం ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయమని ఆదేశిస్తూ ముగిస్తున్నాను. తీర్పు చెప్పిన జడ్జి గారు తిరిగి నల్లకోట్లోకి మారి కోర్టు నుంచి బయటకు నడిచారు. కణం ఆరోగ్యంగా ఉంటేనే కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి. కణజాలాలు ఆరోగ్యంగా ఉంటే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అవయవాలు ఆరోగ్యంగా ఉంటే ఈ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. అదండి కథ. ఇది ఎందుకో నాకు కథలాగా అనిపించలేదు. ఒక పాఠం చెప్పినట్టుగా ఉంది. మనలో చాలామందిమి ఈ విషయాల గురించి చాలా నిర్లక్ష్యం చేస్తూ, కొంతమంది అయితే మించిపోయాక డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు. మీరేమంటారు? మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.